ప్రతిజ్ఞ చేయడానికి ముందు ఏదైనా ప్రణాళిక వేశావా? ప్రణాళికలు పిరికి వాళ్ళు వేసుకుంటారు, కానీ శూరులు వీరులు మార్గాన్ని ఎంచుకుంటారు. అదే చెప్పారు కదా మీరు పెదనాన్న. నాకు తెలుసు, ఎప్పుడైనా హృదయంలో అగ్ని జ్వలిస్తే దాని నుంచి వెలువడే పొగ మస్తిష్కాన్ని ఆక్రమిస్తుంది. చూడు, ఆ కారణం వల్లే నేను నా తపస్సుని భగ్నం చేసుకుని ఇక్కడికి రావాల్సి వచ్చింది. నిన్ను రక్షించడానికి కర్ణ. మీరొక్కరే కదా. వాళ్ళ రక్షణ పొందడం నాకు చాలా గర్వదాయకం. అది కేవలం మీరే పెదనాన్న. ఇంకో దివ్యరథమా పెదనాన్న? నువ్వింక ఏ విషయంలోనూ ఆలోచించాల్సిన అవసరం లేదు కుంతి. నేను నా కొడుకులు పూర్తిగా ప్రయత్నిస్తాం మీరందరూ ఇక్కడ సుఖంగా ఉండటానికి. ప్రణామాలు పెద్దమ్మా. అంతా బావున్నారు కదా ధర్మరాజా? మీరందరూ నా పుత్రుల్ని కలిశారా? అది పెద్దమ్మ, మీ పుత్రుల్ని మేము కలిసాం. పైగా వాళ్ళ గురించి మేము పూర్తిగా తెలుసుకున్నాం కూడా. పెద్దమ్మ, నాకు నమ్మకం ఉంది, మీ 105 సోదరులు హస్తినాపురానికి బలమవుతారు. మీకు ఏం కావాలన్నా సరే మీరు నేరుగా నా దగ్గరికే రండి. దేని గురించి అంతగా ఆలోచిస్తున్నారు నాయనా? మీ ముఖాల్లో ఎందుకని ధైర్యం కనిపించడం లేదు? అది మా అందరికీ అడవిలో ఉండడం అలవాటైపోయింది కదమ్మా. ఇంత పెద్ద రాజమహల్లో దారులు మర్చిపోతున్నాం. రాజభవనంలో దారులు మర్చిపోతే మళ్ళీ కనుక్కోవచ్చు. కానీ గుర్తుంచుకోండి, సవాళ్లలో, ఆపదల్లో, సంఘర్షణల్లో
జీవన మార్గాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. ఇక మనం ఈ సంఘర్షణలకి ముగింపు పలకాలి. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నాకు అర్థమైంది, నువ్వు శౌనుడు లేకపోతే నా జీవితం శూన్యం కన్నా. ఇక మీదట నువ్వు ఇల్లు విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళకూడదు, తెలిసిందా? ఎవరైతే మార్పుని తీసుకురావాలని ప్రతిజ్ఞ చేశారో వాళ్ళ కాళ్ళు ఎప్పటికీ ఎక్కడా నిలబడలేవు రాధా. గాలిని ఏ విధంగా బంధిస్తావు? అదంతా నాకు తెలియదు బావగారు. కానీ కన్నా, నువ్వింక ఎలాంటి పిచ్చి పనులు చేయకూడదు. మీ నాన్నగారు నిన్ను వెళ్ళగొట్టేలాంటి పనులు చేయకు కన్నా. నేనేం చెయ్యనులేమ్మా. నన్ను మీరు గాని లేదా నాన్నగారు గాని ఆదేశించినంత వరకు, అప్పటి వరకు నేను ఇంటిని విడిచి వెళ్ళనమ్మా. కానీ నాకు భయంగా ఉంది. ఏదో ఒక రోజు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది, స్వయంగా మీరిద్దరూ నన్ను వెళ్ళిపోమని ఆదేశించే రోజు. లేదు కర్ణ, ఇకపై మేము నీకు అలాంటి ఆదేశం ఇవ్వాల్సిన పనే లేదు. ఎందుకంటే ఆదేశించడానికి మేము జీవించి ఉండాలి కదా. కాలిపోయే చెట్టును చూసావా? అంతకంటే ముందే ఆ చెట్టును కాపాడాలనుకునేవాడే కాలిపోతాడు. నీలో రగులుతున్న ఈ సంఘర్షణ నీ కుటుంబాన్ని బలి తీసుకుంటుంది. కర్ణ, మహారాణి కుంతి నిన్ను రమ్మంటున్నారు. కానీ ఎందుకు? రాధా, మహారాణి ఆదేశిస్తే ఎందుకు ఏమిటని అడగకూడదు. వెళ్ళు కన్నా. వసంత పంచమి ఉత్సవం రోజున ఒకవేళ కర్ణుడు ఇక్కడే ఉంటే అప్పుడు మనం పశ్చాత్తాపడాల్సిన స్థితి కలుగుతుందన్నగారు. మహారాణి కుంతి ఆదేశించకపోతే నేను కర్ణుడిని పూర్తిగా బహిష్కరించేవాణ్ణి. కర్ణుడిని చాలా పెద్ద ఆపద నుంచి కాపాడుకోవడానికి అదే మంచి మార్గం. వద్దు ఆర్య, రక్షణ ఇంట్లోనే ఉంటుంది, అడవిలో కాదు. నేను నిర్ణయించుకున్నాను ఆర్య. వసంత పంచమికి మునుపే నేను కర్ణుడికి పెళ్లి జరిపిస్తాను. కట్టుకున్న భార్యని నిరాధారంగా వదిలేసి ఇంటిని విడిచిపెట్టడానికి ఎవరికి అధికారం ఉండదు. ఇది కేవలం కట్టుబాటు మాత్రమే కాదు, ఈశ్వరుడి ఆదేశం. కర్ణుడు ఈశ్వరుడి ఆదేశాన్ని పాటించి తీరాల్సిందే.
వన సామ్రాట్, మీరు నా లక్ష్యాన్ని కదిపేశారు. లేదంటే నేను తప్పకుండా లక్ష్యాన్ని ఛేదించేవాణ్ణి. తప్పకుండా. మీరు రాకుమారులు కదా, యుద్ధంలో శత్రువుని ఆదేశిస్తారా అస్సలు కదలొద్దని? అప్పుడు తను కదలకుండా మీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మీకు యుద్ధంలో అనుభవం ఉందా? జీవితంలో అనుభవం ఉంది రాకుమార అర్జున. పైగా నా జీవితం కూడా యుద్ధం కంటే తక్కువేం కాదు. దాని అర్థం? మీరు ప్రశ్నలతో దాడి చేస్తున్నారు. ఇంక నాకు సెలవివ్వండి. నేను మీ తల్లిగారిని కలవాలి అర్జున. ఒకవేళ మన బాణాన్ని చాలా దూరం చేర్చాలంటే మీ ధనుస్సు అల్లె తాడుని, దాని బలాన్ని మరింత పెంచుకోండి. లేదంటే బాణం సగం దూరంలోనే గతి తప్పిపోతుంది. అన్నయ్య, యుధిష్ఠిరుడు ఏం చెప్పాడంటే మనం ఒక గడిలో వచ్చేయాలట. చూడండి, ఈ దిశలో వంటిలో లేదు, ఈ దిశలో పదండి. కానీ ఈ దిశలో మామిడి పళ్ళు ఉన్నాయి నకుల. నాకు మామిడి పళ్ళ సుగంధం వస్తుంది. అదంతా మీ భ్రాంతి అన్నగారు. ఏవేవో వాసనలు వచ్చేస్తాయి మీకు. కాస్త ఆకలి పెరిగితే చాలు, మీకు మనిషి ముఖంలో కూడా మామిడి పండు ఆకారంలో కనిపిస్తుంది. నీ ముఖంలో నాకు సొరకాయ కనిపిస్తుంది నకుల. కారణం ఏంటో తెలుసా? అవును, ఎందుకంటే మీకు సొరకాయ రుచి ఇష్టం లేదు కదా. అందుకనే నువ్వు నన్ను ఎగతాళి చేసావనుకో, అప్పుడు నిజంగానే నీ మొహం సొరకాయలా అయిపోతుంది. సరే పద, మామిడి పండ్లు వెతుకుదాం. చూడు చూడు సొరకాయ ముఖం, ఇక్కడ మామిడి పళ్ళు ఎన్నున్నాయో. అసలు తిండి విషయంలో నాకెప్పుడు భ్రాంతి కలగనే కలగదు. ఎన్ని తింటారు అన్నగారు? ఎన్ని చెట్ల నుంచి రాలితే అన్ని పూర్తిగా తినేస్తాను. ఆ టెంకి కూడా ఈ మామిడి చెట్టు మీద నుంచే పడింది సోదరా భీమా. తిను. ప్రియ దుశ్శాసన, నువ్వు ఎలాగో చెట్టెక్కావు కదా, కొన్ని పండ్లు కోసిస్తావా? నీకేమనిపిస్తోంది ఇక్కడున్న మామిడి చెట్లన్నీ మీవా? వాళ్ళ నాన్న రాజు కదా, అందుకే అధికారం ఉంది వాళ్ళకి హస్తినాపురం మీద. రాజుగా ఉండేవారు, కానీ ఇప్పుడు వాళ్ళ నాన్న స్వర్గవాసి అయిపోయారు. ఇప్పుడు కేవలం స్వర్గంలో ఉన్న మామిడి చెట్ల మీదే వాళ్ళకి అధికారం ఉంది, హస్తినాపురంలో కాదు. ఈ చెట్లన్నీ పూర్తిగా మావే సోదరు భీమా, ఎందుకంటే మా నాన్న రాజు. పదండి అన్నయ్య గారు, ఇంకేమైనా తిందాం. ఇలా చూడు సోదర భీమా, ఒకవేళ మీరు అడుక్కుంటే అప్పుడే మీకు మామిడి పళ్ళు లభిస్తాయి. భిక్ష అడుక్కోవడానికి ఏంటి సిగ్గు? మీ నాన్న కూడా భిక్షాటం చేసుంటాడు. అవును,
వాళ్ళ నాన్న భిక్షంగా రాజ్యాన్ని అడుక్కున్నాడు. అడుక్కోండి, బిచ్చమెత్తుకోండి. మామిడి పళ్ళు పొందండి. మామిడి పళ్ళు పొందండి. పుత్రా, పుత్రుడు కాదు, సూతపుత్ర కర్ణుడు. ప్రణామాలు మహారాణి. మీరు పిలిచారంట, ఆదేశించండి. ఆదేశం కాదు, ఇది వినతి. ఇప్పుడు నాకు నీ సహాయం అవసరం కర్ణ. సూతపుత్రులు అడవిలో సాయం చేస్తారు మహారాణి. రాజభవనంలో కేవలం సేవ చేస్తారు. పైగా మహారాణి కేవలం ఆదేశిస్తారు. నా కొడుకులకి నీ సహాయం అవసరం కర్ణ. మహారాణి, మీ 5 కొడుకులు శక్తివంతులు, వాళ్ళని రక్షించుకోవడంలో సమర్థులు కూడా. అయినా వాళ్ళకి నా సాయం అవసరమైందా? నాకు వాళ్ళ సామర్థ్యం గురించి చాలా బాగా తెలుసు కర్ణ. కానీ వాళ్ళకి హస్తినాపురం గురించి తెలీదు. మహారాజు కొడుకుల వ్యవహారం ఈ సమయంలో బాగోలేదు. ఆ కారణంగా నేను నా బిడ్డల్ని గురించి బాధపడుతున్నాను. నీకు వాళ్ళతో స్నేహం కుదిరింది కదా? పోరాడే సమయంలో ఏర్పడే మిత్రత్వం, శత్రుత్వం ఎప్పటికీ దృఢంగా ఉంటుంది. నాకు పూర్తి విశ్వాసం ఉంది. నువ్వు నా బిడ్డలకి హస్తినాపురంలో మార్గదర్శనం చేయగలవని. నా మీద మీకు ఎక్కువ నమ్మకం మహారాణి. ఎలా అనిపిస్తోందంటే, రక్త సంబంధం కంటే ఎక్కువ గొప్పదైన అనుబంధం ఉంది నీతో మాకు. నీ ముఖంలో తేజస్సు నిన్ను నమ్మడానికి ప్రేరణ కలిగిస్తోంది. భీముడే అందరికంటే బలవంతుడు. మంచి భోజనం వాసనొస్తే పరిగెట్టుకుంటూ వస్తాడు. అక్కడ అతని భోజనంలో దీన్ని కలిపి అతని హత్య చేసేద్దాం. అడుక్కోండి, బిచ్చమెత్తుకోండి. పదండి అన్నయ్య గారు, పెద్దన్నయ్య రమ్మన్నాడుగా. నాకు గుర్తుంది నకుల, కానీ దుశ్శాసనుడు సరిగ్గానే చెబుతున్నాడు. బెచ్చమెత్తడానికి సిగ్గుండాల్సిన పనేముంది? నాన్నగారు చెప్పేవాళ్ళు ప్రకృతి ఈశ్వరుడి అంశ అని. అందువల్ల వృక్షాలు, నీరు, ఆకాశం, భూమి వాటన్నిటినీ నేను బిచ్చమెత్తుతాను. ఓ మామిడి చెట్టు, నీ దయచూపి నాకు ఫలాలనివ్వు. నేను మాటిస్తున్నాను, మీ నుంచి ఏం కింద పడ్డా సరే దాన్ని నీ ప్రసాదంగా భావించి తినేస్తాను.
ఆపు. లేదు, వదులు, నన్ను వదులు. అందరూ ఆగండి, ఎవ్వరూ వెళ్ళొద్దు. నేను మాటిచ్చానుగా, చెట్టు మీద నుంచి ఏం కింద పడినా వాటిని నేను తినేస్తాను. మీరంతా ఇవాళ వృకోదరుడు భీముడికి భోజనం. అన్నయ్య దుర్యోధన మమ్మల్ని కాపాడండి. వెళ్ళండి, కానీ గుర్తుంచుకోండి, నాకింకో పేరుంది వృకోదరుడని. ఈ రోజున నిజంగా మీ అందరినీ ఖచ్చితంగా తినేస్తాను. సామర్థ్యం ఉంది, పైగా వాళ్ళు సూతులు కూడా కారు. మరి వాళ్ళనేం చేస్తారు రాకుమారా దుర్యోధన? ప్రణామాలు. నీకు దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు కర్ణ. రాకుమారులందరికీ కూడా అదే స్థాయి న్యాయం ఉంటుంది. అలా ఎలా చేయాలో నాకు తెలుసు. అలాగే, నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇక మీకు తప్పక తెలిసుంటుంది. కానీ వాళ్ళ తల్లి ఆదేశం, ఇకపై నేను వాళ్లతో ఉండాలని. రాకుమారుల న్యాయంలో ఒకవేళ ఈ సూతుడు అడ్డంకి కాకూడదు. నాన్నగారు, ఆ పాండుపుత్రుడు హస్తినాపురంలో ఉండడానికి వీల్లేదు. వాళ్ళని ఇప్పటికిప్పుడే బహిష్కరించాల్సిందే. దుర్యోధన, వాళ్ళు మీ సోదరుడు పుత్ర. పైగా తాతగారు ఆదేశించారు, మనం పాండుపుత్రుల్ని ప్రేమించాల్సిందే అని. కానీ నాన్నగారు. మహారాజా, ప్రేమ ఆదేశాల వల్ల పుట్టదు, పరిచయంతోనే ప్రేమ పుడుతుంది మహారాజా. అసలు నా మేనల్లుడికి పాండవులతో అస్సలు పరిచయం లేదు కదా, మరి వాళ్ళని ఎలా ప్రేమిస్తాడు మహారాజా? అందుకని మహారాజా, నా సూచన ఏంటంటే వాళ్ళని ప్రమాణకూటంలో ఉన్న ఉద్యానవనానికి కొంచెం సేపు జల క్రీడల కోసం కలిసి పంపించడం మంచిది కదా మహారాజా. లేదు, దగ్గరగా ఉంచినట్లయితే అప్పుడు మనసులో ఉన్న అనుమానాలన్నీ దూరం అయిపోతాయి మహారాజా. నువ్వు చెప్పింది మంచిదే శకుని. రేపు ఉదయము రాకుమారులందరూ ప్రమాణకూటానికి వెళ్తారు. కానీ సామ్రాట్, నువ్వు వెళ్ళి తీరాల్సిందే. కర్ణమాసయ, ఇప్పుడు నా ధనుసులో ఏదైనా లోపం ఉందా? ఇప్పుడు ధనస్సు
మీ చేతిలోనే ఉంది కదా రాకుమారా. ఏ క్షణంలో అది ఆత్మలో లీనమవుతుందో మొత్తం కొరవలన్నీ మాయమైపోతాయి. మీరు కూడా ధనులుతారా? లేదు. మరైతే ధనస్సు విషయంలో ఇంతెలా తెలుసుకోగలిగారు? పత్రాల మీద వర్షపు బిందువులు స్వయంగా వచ్చి పడతాయి. ఆకులు ప్రత్యేకంగా స్నానం చేయక్కర్లేదు. జ్ఞానం కూడా అలాంటిదే. దాన్ని పొందడానికి అసలు ఎలాంటి బంధనాలు ఉండవు. కేవలం జ్ఞానాన్ని ప్రదర్శించడానికే బంధనాలుంటాయి. దానర్థం? అడవి నుంచి వచ్చారు కదా రాకుమారా, మరి ఇంకా అడవిని మర్చిపోండి. నగరం గురించి తెలుసుకోండి. నేను చెప్పేదానికి అర్థమేంటో స్వయంగా మీకే తెలుస్తుంది. మీ అమ్మ మీకు మార్గదర్శనం చేయమని ఆదేశించారు. రేపు ఉదయాన్నే నేనొచ్చేస్తాను. నా శ్వాస, నా ధ్యాస, నా ఆశ, నా ధ్యానం అన్నీ నువ్వే దుర్యోధనా. ప్రమాణకోటి ప్రయాణం సఫలం కావడం చాలా అవసరం నాయనా దుర్యోధన. తప్పకుండా అవుతుంది మావయ్య గారు, తప్పకుండా అవుతుంది. రేపు ప్రమాణకుటిలో మొత్తం పాండవులందరినీ చంపేస్తాను నేను. ఇప్పుడే వద్దు కాబోయే సామ్రాట్, ఇప్పుడే వద్దు. ఎప్పుడైనా ఒకేసారి దాడి చెయ్యకూడదు. అప్పుడు ప్రణాళిక బెడిసి కొడుతుందన్న భయం కూడా ఉంటుంది కదా. సింహాసనం 4 కోళ్లని ఒకేసారి కూల్చడం అనేది సాధ్యమవ్వదు దుశ్శాసన. అందరికంటే వాళ్ళందరిలోకి బలవంతుడైన పాండవ కుమారుడెవరు? భీముడు. భీముడే అందరికంటే బలవంతుడు. మంచి భోజనం వాసన వస్తే పరిగెట్టుకుంటూ వస్తాడు. అక్కడ అతని భోజనంలో దీన్ని కలిపి అతని హత్య చేసేద్దాం. అమ్మా, అమ్మా, మా మీద కోపంగా ఉన్నారా? కోపమా? లేదు. నేను నీ మీద కోప్పడితే నువ్వు నన్ను ఈ భవనం బయటికి విసిరేస్తావు. నువ్వు బలవంతుడివి కదా, మరి బలవంతులు కోప్పడకూడదు భీమా. అమ్మా, అలా అనకండి అమ్మా. కానీ అమ్మా, అవమానించడం వాళ్ళే మొదలు పెట్టారు. ఖచ్చితంగా వాళ్లే చేసుంటారు. ప్రతిస్పందించాల్సిన అవసరము, సమాధానం చెప్పడం అవసరమా? కానీ అమ్మా, ఒకవేళ ఎవరైనా మా నాన్నగారిని అవమానిస్తే మరి మేము ఎలా శాంతంగా ఉండగలం?
పుత్రా, ఇది హస్తినాపుర నగరం, అడవి కాదు. అడవిలో ఆకలి సామ్రాజ్యం ఉంటుంది, నగరాల్లో స్వార్థ సామ్రాజ్యం ఉంటుంది. పశువుల ఆకలి ఎప్పటికైనా సంతృప్తి చెందుతుంది, స్వార్థానికి సంతృప్తే ఉండదు. అందువల్ల మనం వేసే ప్రతి అడుక్కి రాజకీయాల్ని ఎదుర్కోక తప్పదు నాయనా. మనం ఇక్కడికి రాజకీయాలు చేయడానికి రాలేదు కదమ్మా, మనిల్లు అనుకుని ఉండడానికి వచ్చాము. నువ్వు సరిగ్గానే చెప్పావు. కేవలం ప్రేమ వల్లనే మనకి ఈ స్థానం లభించింది. నాయనా భీమా, నాకు భయం వల్లే కోపం వచ్చింది. ఒకవేళ మీలో ఎవరికైనా ఏదైనా జరిగితే అప్పుడు నా జీవితం వ్యర్థమైపోతుంది, నాకీ లోకమే నరకం అయిపోతుంది. నాయనా, కోపం వల్ల సంయమనం కోల్పోతాం. కేవలం ప్రేమ వలనే సంయమనం లభిస్తుంది. నిన్ను నువ్వు అదుపులో ఉంచుకోవాలి. నాకు నమ్మకం ఉంది. తాతగారు అలాగే బావగారు త్వరలోనే దుర్యోధనుడి దురాగతాలకి అడ్డుకట్ట తప్పక వేస్తారు. ఇవాళ ప్రమాణకోటి వెళ్లేందుకు ఏర్పాట్లు చేయటం అందుకే అయ్యుంటుంది. అక్కడ మీ 105 సోదరులకి మిత్రత్వం కలగాలి అని. అలాగే అమ్మా, మేం వాళ్ళ హృదయాల్లో పూర్తి విశ్వాసాన్ని నింపేందుకు ఖచ్చితంగా ప్రయత్నిస్తాం. అనుమతినివ్వండి. నిజమే, కర్ణుడు వృషాలి ఒకరినొకరు ప్రేమించుకున్నారని మొత్తం ఊరందరికీ తెలుసు. పైగా కర్ణుడు లాంటి అల్లుణ్ణి పొందడం అంటే నా జన్మ ధన్యమైనట్టే. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఏం జరుగుతోందమ్మా? వివాహం నిశ్చయం చేశాం మీ అన్నగారికి. నీకు వివాహం చేయాలని నిశ్చయించాం కర్ణ, వృషాలితో జరిపించాలని. అవును కర్ణ. అమ్మా, వివాహం చేసుకునే అధికారం కేవలం స్వతంత్రులకే ఉంటుంది. ఎందుకంటే భార్యకి సంతోషాన్ని ఇస్తాననే మాట కేవలం స్వతంత్రం ఉన్న వ్యక్తి నిలబెట్టుకోగలుగుతాడు. కారాగారంలో వివాహాలు కావు కదమ్మా. పైగా ఈ సమయంలో సూతుల జీవితం పూర్తిగా కారాగారమే. లేదు కర్ణ, ఓ భార్యకి భర్త సాన్నిహిత్యమే అన్నింటికంటే గొప్ప సంతోషం. దానికంటే మించిన సంతోషం ఏ భార్యకైనా ఉంటుందా? నాకు నమ్మకం ఉంది కర్ణ, నీ భార్యని పణంగా పెట్టి నువ్వు జీవితమనే జూదాన్ని ఆడలేవు. లేదు కర్ణ, ఈ పెళ్లిని వద్దని చెప్పు. నీ తండ్రి మొండితనం కోసం నువ్వు నీ కలల్ని బలివ్వకూడదు కర్ణ. సూత సమాజం మొత్తంలో విప్లవం తేవాలన్నదే నీ లక్ష్యం. దాన్ని నువ్వు వదిలిపెట్టడానికి వీల్లేదు కర్ణ. అన్నగారు, మీరు సన్యాసయ్యుండి నా పుత్రుడి జీవితంలో కష్టాలు ఎందుకు తెస్తున్నారు? అవును, నేను సన్యాసినే. ఎందుకంటే నేను కన్న కలలన్నీ నిజం చేసుకోవడానికి నా దగ్గర ధైర్య సాహసాలు లేవు. కర్ణ, నువ్వు పెళ్లి చేసుకోవద్దు. వసంత పంచమి రోజున ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రణాళిక సిద్ధమైంది.
దాన్ని నువ్వు మర్చిపోకూడదు కర్ణ. పుత్ర కర్ణ, వసంత పంచమి రోజున ఉదయాన్నే నీకు వివాహం జరుగుతుంది. ఇది మా నిర్ణయం. నువ్వు ఆ తర్వాత కూడా నీ భార్య జీవితాన్ని దుఃఖమయం చేయడానికి సిద్ధపడి నీ ప్రణాళికను ఆచరణలో పెడితే మేం దానికి అడ్డుపడం, కానీ నీ వివాహం మాత్రం జరిగి తీరుతుంది. నాయనా, పొరపాటును కూడా ఎలాంటి గొడవకి ఆస్కారం ఇవ్వద్దు. మీ సోదరుల మీద నమ్మకం ఉంచండి. అలాగే అమ్మా, మీరు చెప్పినట్లే చేస్తాము. కానీ మీ 5గురు మాత్రం ఒక్క జట్టుగానే ఉండండి. మీ 5గురు పాండవులు ఒకరికొకరు రక్షణ. బ్రహ్మకమలం పుష్పంలో శ్రీగణేశుడి ఆకృతి ఎప్పుడు కనిపిస్తుందంటే ఆ 5 పూరేకులు సురక్షితంగా ఉన్నప్పుడే. మీరు క్షణకాలమైనా సరే ఒకరినొకరు విడిచి వెళ్ళకండి. సూతపుత్ర కర్ణ, రాకుమారుడు ధర్మరాజు మిమ్మల్ని రమ్మంటున్నారు. త్వరగా పద. వాళ్ళు ప్రమాణకూటానికి వెళ్లేందుకు వెంటనే బయలుదేరాలి. రాకుమారుల్ని ఎదురు చూసేలా చేయకూడదు కర్ణ. ఒకవేళ నన్ను వృషాలిని పూలమాలల స్థానంలో బేడీలతో ఒక్కటి చేయాలన్న నిర్ణయం మీరు తీసుకుంటే దాన్ని నేను గౌరవిస్తాను. నేను నా వృషాలి వసంత పంచమి రోజున పెళ్లి చేసుకుంటాం. నా కాబోయే సమ్రాట్. ఈ పాయసం భీముడికి చాలా ఇష్టమైన భోజనం నాయనా. నాకు ఆ విషయం తెలిసింది. మీ సోదరుడు తను మరణించే సమయంలో సంతోషం కలగాలి. అది మీ కర్తవ్యం కదా. కేవలం ఒక్క చుక్క విషం వేస్తే సరిపోతుంది నాయనా. ఇంకా భీముణ్ణి ఈ పాయసం దగ్గరికి చేర్చడమే ఆలస్యం మావయ్య. ఆ సోదరుల్ని వేరు చేయాల్సిందే. వాళ్ళు ఈ పాటికి ఇక్కడికి వచ్చేస్తూ ఉంటారు. ఎంత అందంగా ఉందో ఈ స్థలం. అందుకనే రాకుమారుల కోసమే ఈ స్థలాన్ని కేటాయించారు. వెళ్ళండి, ఆడుకోండి.
కర్ణమహాశయ, మీరు బాధపడుతున్నారా లేక కోపమా? బాధ, కోపాన్ని మించిన భావనలు కూడా ఉంటాయి. ఎలాగంటే హతాశ, అలాగే నిరాశ. కానీ వాటి గురించి మీకు తెలియదు రాకుమారా. నకుల, సహదేవ, మీరిద్దరూ ఆడుకోవడానికి వెళ్ళారా ఏంటి? ఓ, అంటే మీరు నా చిన్న పొరపాటుని మీరందరూ మనసుకు తీసుకున్నారా? సహదేవ, నకుల, నేను మీ పెద్దన్నయ్యని. ఒకవేళ మీరు కావాలనుకుంటే నేను మీ అందరినీ క్షమాపణ కోరుతాను. లేదు లేదు, క్షమాపణ అవసరం లేదు దుర్యోధన. నకుల, సహదేవ, వెళ్ళండి, ఆటలో పాల్గొనండి. కానీ అన్నయ్య, తండ్రి గారి మాటల్ని గుర్తు చేసుకో భీమా. క్షమాపణే సంబంధాలకు ప్రథమ ఆధారం. అర్జున, నువ్వు ఈత కొట్టడానికి వెళ్ళవా? అది తప్పదంటే నేను వెళ్తాను, కానీ నాకు వెళ్ళాలని లేదన్నయ్య. అర్జున, నువ్వు బాణాలు బాగా వేస్తావట కదా, నీ ధనుర్విద్యను ప్రదర్శించు. రక్షించగలను. ప్రదర్శించడానికి ఎలాంటి ధనుర్విద్య జ్ఞానం లేదు. కానీ కర్ణమహాశయుడు తన ధనుర్విద్యని ప్రదర్శిస్తారు. కానీ తను సూతపుత్రుడు కదా. అయితే ఏంటి, సూతపుత్రులకు సామర్థ్యం ఉండదా? గుర్రాలకు కూడా బలం ఉంటుంది అర్జున, కానీ రథం లాగగలవు, పోరాటం చేయలేవుగా. కానీ మనం మనుషుల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. కర్ణమహాశయ, మీరు నాకు విద్య నేర్పించండి. దాని అర్థం చూపించండి. పోనివ్వండి రాకుమారా. గుర్రం ఒకవేళ పోరాటం చేసిందంటే అప్పుడు సింహం సిగ్గుతో తలదించుకుంటుంది. అన్నయ్య, మీరు ఒప్పుకుంటే కర్ణుడి దగ్గర అస్త్ర విద్య నేర్చుకోవడానికి వెళ్ళనా? వెళ్ళర్జున. కర్ణమహాశయ, మీరు సామర్థ్యాన్ని ఎందుకు ప్రదర్శించలేదు? సమర్థుల ముందరే సామర్థ్యాన్ని ప్రదర్శించాలి. అధికారుల ముందర అధికారాన్ని సంపాదించుకోవాల్సి వస్తుంది. దేనికి అధికారం? సామర్థ్యానికి అధికారం. నా దగ్గర సామర్థ్యం ఉంది, కానీ అధికారం లేదు. మీరు ధనుసుని ఎక్కువ పెడితే అప్పుడు అధికారం కూడా లభిస్తుంది. కర్ణమహాశయ, ఇదే మంచి అవకాశం, సామర్థ్యం అధికారం రెండు సంపాదించుకోవడానికి. నన్ను రక్షించాలంటే మీరు ధనుర్విద్యని ప్రదర్శించచ్చుగా. ధనుసును ఎక్కువ పెట్టండి, బాణం వేయండి, ధనుసును ఎక్కువ పెట్టండి కర్ణమహాశయ.
బాణం వెయ్యండి, ధనస్సు ఎక్కువ పెట్టండి, సంపాదించండి మీ అధికారాన్ని, ధనస్సు ఎక్కువ పెట్టండి. తమ్ముడు భీమా, నీకోసం నేను మంచి పాయసం చేయించాను. కేసరి, కస్తూరి ఇంకా జాజికాయల సుగంధంతో. నీకు ఆకలేస్తే వెంటనే నాకు చెప్పు. వద్దు, అందరం ఒకేసారి తిందాం. నీకెలా కావాలంటే అలా. కానీ పాయసం చల్లారిపోతే తర్వాత దానికంత రుచున్నదేమో. నకుల, సహదేవా, పదండి భోజనం చేద్దాం. ఇప్పుడే ఎవరు భోజనం చేస్తారు? అవును భీమన్నయ్య, మాకేం ఆకలిగా లేదు. ఒక్కటి గనక వేసాననుకో, అప్పుడు ఆకలేస్తుంది. పెద్దన్నయ్య పెద్దన్నయ్య, భీమన్నయ్య మాకు ఆకలి పుట్టిస్తాడంట. భీమా, ఒకవేళ నీకు ఆకలిగా ఉంటే నువ్వు వెళ్ళొచ్చు. పదా తమ్ముడు భీమా, ఆ కేసరితో చేసిన పాయసం నీకోసమే ఎదురు చూస్తుంది. పదా తమ్ముడు భీమా, నీకోసం రకరకాల పదార్థాలు చేయించాను. లేదు, నేను మా సోదరులతో కలిసే భోజనం చేస్తాను. నేను కూడా నీకు సోదరుణ్ణే కదా తమ్ముడు భీమా. పెద్దన్నయ్య యుధిష్ఠిరుడు అర్జునుడి కోసం ఎదురు చూస్తున్నాను. పైగా నకులుడు సహదేవుడు లేకుండా అసలు నేను ఎప్పటికీ భోజనం చేయను. దాని అర్థం నీకు నా మీద నమ్మకం లేదనేగా.
భయపడుతున్నావు నేను నిన్ను మల్ల యుద్ధానికో గదా యుద్ధానికో దించుతానని. అసలు ప్రమాణకోటికి అందరూ ఇలా కలిసి రావడం అనే ఆలోచనే వృధా అయిపోయింది. ఇంకా మేము మీ నమ్మకాన్ని పొందలేకపోయాం. అసలు ఇప్పుడు పితామహులకి ఏం సమాధానం చెప్పాలి నేను? పితామహులే చెప్పారు నిజానికి అసలు 5గురు 100గురు అనే భేదాన్ని తీసేయమని. కానీ ఇది మీకు ఇష్టం లేకపోతే అలాగేం కాదు. సరే పదండి, భోజనం మొదలు పెడదాం. ముగింపు అందరితో పాటు చేద్దాం. సరే పద. నువ్వు మూర్ఖుడివి రాకుమారా. అజ్ఞానిలా ఇలా ఆటలాడుతున్నావు. ఏం ఆలోచించి నువ్వు ధనుస్సుని కింద పెట్టావు? పులి మీద ఎందుకు దాడి చేయలేదు నువ్వు? ఒకవేళ నీకేమైనా అయితే అక్కడ మీ అమ్మ జీవితాంతం ఏడుస్తూనే ఉండేది. నీకది తెలియదా? నాకు మీ ధనుర్విద్య మీద పూర్తి నమ్మకం ఉంది. మీరెందుకు ధనుసు ఎక్కువ పెట్టలేదు? అసలు ఇదేం ప్రశ్న? చెట్టు కొమ్మ మీద మొలిచిన ఆకు సూర్యతాపాన్ని అలాగే వర్షధారని బాధ అంటుంది. వేళ్ళకి ఉండే అంధకారం అనుభవం దానికెలా తెలుస్తుంది? మీరంతా స్వయంగా మీ సుఖ దుఃఖాల్లో ఎంతగా మునిగిపోతారంటే ఇతరుల జీవితాల్లో కష్టాల్ని ఏం చూడగలరు మీరు? క్షత్రియులు మా పెదనాన్నకి చెయ్యి నరికేశారు రాకుమారా. కేవలం ఎందుకు తెలుసా? ఆయన ధనుస్సుని ముట్టుకున్నాడని. మరి నువ్వు నా తలని నరికించాలన్న ఆశతో నన్ను ధనుస్సుని ముట్టుకోమని చెప్పావా? నన్ను క్షమించండి కర్ణ మహాశయ. నిజంగానే నాకు దీని గురించి తెలీదు. అడవిలో వర్ణ వ్యవస్థ గురించి తెలుసుకున్నాను కర్ణ మహాశయ. వర్ణం పని మీద ఆధారపడుతుందని. లేదు రాకుమారా. హస్తినాపురంలో కర్మ ఇప్పుడు జన్మతో వచ్చిన జాతి మీదే ఆధారపడి ఉంటుంది. కానీ అది అన్యాయం కాదా? అన్యాయమే జీవితంలో నిజం రాకుమారా. కూర్చో తమ్ముడు భీమా, నేను నీకు పాయసం వడ్డిస్తాను. చాలా రకాలున్నాయి. వా, అద్భుతం. ఏం జరిగింది మహారాణి? నాకెందుకో భయంగా ఉంది. అక్కడ నా పుత్రులకి ఏదో అనర్థం జరగబోతోంది. అన్నయ్య, అర్జున, భీమన్నయ్య ఎక్కడ కనిపించట్లేదు. భీమా అన్నయ్య, అన్నయ్య భీమా, రాకుమారా భీమా, భీమన్నయ్య, అన్నయ్య భీమా, అన్నయ్య భీమా, రాకుమారా భీమా, అన్నయ్య భీమా, భీమన్నయ్య, భీమన్నయ్య, భీమా, అన్నయ్య భీమా, భీమన్నయ్య. భీముడు దుర్యోధనుడు కనిపించట్లేదు. అన్నయ్య మీరు అటువైపు వెళ్ళండి, నేను ఇటువైపు వెళ్తాను. భీమన్నయ్య, భీమా,
ఇంకెంత ఆశ చూపిస్తావు దుర్యోధన? పాయసం చల్లారిపోతే అంత రుచిగా ఉండదు. ఇదిగో తీసుకో. కానీ మరిప్పుడు నేను భోజనం మొదలు పెట్టేస్తే మీరందరూ ఏం తింటారు? ఇది నీకోసమే తమ్ముడు భీమా. మిగతా వాళ్ళ కోసం వేరే చేయించారులే. నువ్వు తిను భీమా. అసంభవం. ఏంటో విచిత్రంగా ఉంది. ఈ పాయసంలో ఏముంది? చాలా పదార్థాలున్నాయి. పాలు, చక్కెర, బాదం, జాజిపత్రి, జాజికాయ, కేసరి, చాలా రకాలైన ద్రవ్యాలున్నాయి. ఇంకా చాలా మొత్తంలో విషం. త్వరగా కానీ నాయనా, అతన్ని ఆ జలాశయంలో పడేయాలి. త్వరగా పట్టుకో. పదండి, తీసుకెళ్దాం. అన్నయ్య భీమా, ఇటువైపుకి రాపుత్రా. రాకుమారా భీమా! 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 అన్నయ్య భీమా! భీమన్నయ్య! 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 భీమన్నయ్య!
భీమనయ్య! రాకుమారా భీమా! రాకుమారా భీమా! రాకుమారా భీమా! మొత్తం అంతా వెతికాము, కానీ ఎక్కడ కనిపించలేదు. మనం భీముడి కోసం వెతికే ప్రయత్నం చేస్తూనే ఉండాలి. వాయుదేవా, మీరు ప్రసాదించిన బిడ్డకి ఏమీ కావడానికి వీల్లేదు. మాటిచ్చారు కదా మీరు. మరిప్పుడు నా బిడ్డ భీముడు ఎక్కడున్నాడు? అమ్మా, అమ్మా, నా దగ్గరికి రాకండి. నా కొడుకు భీముడు తిరిగి వచ్చేంత వరకు ఎవ్వరూ నా దగ్గరికి రావద్దు. అగ్నిదేవా, ఓ తల్లి ప్రార్థనని మన్నించి తీరాల్సిందే మీరు. కనుక నాకు నా కొడుకునైనా ఇవ్వండి, లేదంటే నా ప్రాణాలనైనా తీసుకోండి. వద్దమ్మా, అలా అనకండి. మీరు మాకు మార్గదర్శనం చేయండి. మేము అన్నయ్య భీముని వెతకడానికి మేము మొత్తం అడవంతా వెతికాం, కానీ అన్నయ్య ఎక్కడా కనిపించలేదు. కేవలం అడవిలో మాత్రమే కాదు, మొత్తం భూమండలం అంతా వెతకండి. స్వర్గ ద్వారాల్ని పగలగొట్టండి, పాతాళ తలాన్ని తవ్వేయండి. కానీ నాకు నా పుత్రుడు భీముడి ముఖాన్ని చూపించండి. అర్జున,
నీ సామర్థ్యానికి అసలు అర్థమే ఉంది. ఒకవేళ నువ్వు నీ అన్నను గురించి తెలుసుకోలేకపోతే విను ధర్మరాజా, నేను నా పుత్రుడు భీముడి ముఖాన్ని చూసేంతవరకు, అప్పటి వరకు నేను అన్నాన్ని అస్సలు ముట్టుకోను. అప్పుడు నా పుత్రుడు భీముడే మళ్ళీ నాకు అన్నప్రాసన చేస్తాడు. అయితే ఈ భూమి మీదైనా లేక స్వర్గంలో అయినా ఒకవేళ నా భీముడి ప్రపంచంలో లేకపోతే అప్పుడు నేను కూడా ఈ భూమిని త్యజిస్తాను. ఇదే నేను చేస్తున్న ప్రతిజ్ఞ. మా కాబోయే సామ్రాట్. లేదు, నువ్వింక సామ్రాట్ అయిపోయినట్టే. నా సామ్రాట్, నా సామ్రాట్. పుత్ర, ఇది మన విజయానికి మొదటి మెట్టు పుత్ర. రథచక్రాలని జోడించే ఇరుసుకి చాలా బలంగా ఉంటుంది నాయనా. కానీ అది విరిగిపోతే ఆ తర్వాత రథం కేవలం కాలిపోతుందంతే, నడవలేదు కదా. కానీ మామగారు, ఆ అర్జునుడింకా బ్రతికే ఉన్నాడు. పైగా తను అద్భుతమైన విలుకాడు. ఇప్పుడు అతడు మరణించే సమయమే పుత్ర. మరి మీకు మీ పాచికలే అన్ని సమాధానాలు చెబుతాయి మామగారు. సరే చెప్పండి, ఎంతమంది పాండవుల్ని వధించాలి మనం? నా ప్రియమైన పాచికలు, నాకు మీరే చెప్పాలి, మేము ఎంతమంది పాండవులని వధించడం అవసరమవుతుంది? ఐదా? కానీ భీముడు చనిపోయాడు కదా మామగారు. ఆ భీముడు జీవించలేడు కదా. అది నువ్వే చెప్పాలి పుత్ర. పితామహ, కానీ నాకది ఎలా తెలుస్తుంది పితామహ? తనని భోజనానికి రమ్మని ఆహ్వానించింది నువ్వే కదా. అవును పితామహ. కానీ తమ్ముడు భీముడు నాతో రావడానికి అంగీకరించలేదుగా. పుత్ర, నిజంగా నువ్వు నిజం చెబితే వెంటనే వెళ్ళి భీముణ్ణి వెతుకో. ఒకవేళ అది అబద్ధమైతే వెంటనే ఎక్కడికైనా వెళ్ళి దాక్కో.
ఎందుకంటే నేను త్వరలోనే నిజాన్ని తెలుసుకుంటాను. అసలు ఎవరైతే ఈ దుర్మార్గం చేశారో వాళ్ల రక్షణా భారాన్ని స్వయంగా పరమాత్ముడు కూడా వహించలేడు. రాకుమారా యుధిష్ఠిరా, శోణ, మీ ఇద్దరు తూర్పు దిశకు వెళ్ళండి. వామిల, శుచిపద, మీరు పశ్చిమ దిశకు వెళ్ళండి. రాకుమార నకుల, అలాగే సహదేవ, మీరు దక్షిణ దిశకు వెళ్ళండి. అలాగే నేను రాకుమారుడు అర్జునుడితో కలిసి ఉత్తర దిశకు వెళ్తాను. అన్నయ్య భీమా! అన్నయ్య భీమా! రాకుమార భీమా! భీమన్నయ్య! అన్నయ్య భీమా! రాకుమార భీమా! తమ్ముడు భీమా! రాకుమారా భీమా! భీమన్నయ్య! భీమన్నయ్య! రాకుమారా భీమా! అన్నయ్య భీమా! మామగారు, హత్యకు ఆధారాలు ఏమైనా దొరుకుతాయేమో ప్రమాణకోటి. లేదు, నాకు పూర్తి నమ్మకం ఉంది పుత్ర. ఆ ప్రమాణ కోటిలో ఎలాంటి ప్రమాణాలు ఉండుండవు. భీమన్నయ్య! రాకుమారా అర్జున, ఇది భీమన్నయ్య రక్షసూత్రం. అమ్మ రక్షణ కోసం మా అందరికీ వీటిని కట్టింది. ఈ సూత్రం జారిపోయింది రాకుమారా. ఖచ్చితంగా ఏదైనా సంఘర్షణలో జారిపోయి ఉంటుంది. దాని అర్థం అన్నయ్య భీముడు కానీ నమ్మినందుకు ఫలితం అనుభవించాడుగా భీముడు. అందుకని నమ్మకం అంటేనే భయమేస్తోంది నాకు. మంచి పని ఏంటంటే ప్రమాణ కోటినే తగలబెట్టే నువ్వు. ఏదైనా ఆధారాలుంటే అవి కూడా మాయమైపోతాయి. భీమన్నయ్య! రాకుమారుడు భీముడికి ఖచ్చితంగా ఏదో ఆపద వాటిల్లింది. నాకలా అనిపిస్తుంది. ఇదంతా నా వల్లే. అమ్మ మమ్మల్ని అందరినీ కలిసి ఉండమని చెప్పారు, కానీ నేనే తన్ని వదిలిపెట్టి వచ్చేసాను. నిన్ను నువ్వే నిందించుకోవద్దు రాకుమారా. జీవితంలో ప్రతి ఒక్క క్షణం దుఃఖంతో నిండిపోతుంది. ఎలా అధికారం అడగడం వ్యక్తి తప్పు కాదో,
అధికారం ఇవ్వడానికి ఒప్పుకోకపోవడం ప్రపంచ దోషం. అలాగే నమ్మకం ఉంచడం దోషం కాదు కదా. దోషం కేవలం నమ్మక ద్రోహం చేసే వాళ్ళదే అవుతుంది. నమ్మక ద్రోహమా? ఖచ్చితంగా మీ అన్నయ్య రాకుమారుడు దుర్యోధనుడే నమ్మక ద్రోహం చేశాడు. రాకుమారుడు భీముడికి పాయసంలో విషాన్ని కలిపి తినిపించారు. ఆ విషయం మీకెలా తెలుసు? రాకుమార అర్జున, ఖచ్చితంగా అన్నయ్య భీముని వధించి వెళ్దాం పద మా కాబోయే సామ్రాట్, పద. సోదరా కర్ణ! కర్ణ మహాశయ! అన్నయ్య కర్ణ! అర్జున, నీకేం కాలేదు కదా? ఇదిగో భీమనే ఆభరణం ఈ జలాశయంలో దొరికింది. దీని అర్థం ఒకటే కదా. అర్జున, నువ్వు అనేదానికి ఏంటి అర్థం? రాకుమారుడు భీముణ్ణి హత్య చేసి తనని జలాశయంలోకి తోసేశారు. అసంభవం. ఏ వనవాసికైనా రాక్షసులకైనా అలాంటి శక్తి లేదు. మా భీముణ్ణి అంత తేలిగ్గా ఓడించడానికి
నమ్మకమే మీ సోదరుణ్ణి చంపేసింది రాకుమారా. బయటి వాళ్ళెవరూ చంపలేదు. రాకుమారుడు దుర్యోధనుడు భోజనంలో విషం కలిపి తనని హత్య చేశాడు. ఓ సోదరుడు ఇంకో సోదరుడిని హత్య చేయలేడు. తను మన సోదరుడు కాదన్నయ్య, శత్రువు. ఎందుకంటే తను మనల్ని శత్రువుగా భావిస్తాడు. మరి శత్రువుల విషయంలో ఒకే విధంగా వ్యవహరించాలి. ఎవరైతే మన భీమన్నయ్యని చంపేశారో నేను నా బలంతో వాళ్ళని చంపేస్తాను. ఆగండి రాకుమారా. ముందు మీరు నిరూపించాలి రాకుమారుడు దుర్యోధనుడు రాకుమారుడు భీముణ్ణి నిజంగా హత్య చేశాడని. లేదంటే మీకు మరణ శిక్ష కూడా పడొచ్చు. మీ తల్లిగారు ఇద్దరు కొడుకుల కోసం కన్నీరు కార్చాల్సి వస్తుంది. కానీ దాన్ని నిరూపించడం ఎలా సాధ్యం కర్ణ మహాశయ? ఒకవేళ నిజంగా దుర్యోధనుడే పనిచేస్తుంటే తను నిజం చెప్పడు కదా. దానికి నా దగ్గర ఒక దారుంది. పెద్దన్నయ్య ఆదేశించారు. నువ్వు వెంటనే బోల్డ్ అనే ఔషధాలు తీసుకొని ప్రమాణ కోటి వెళ్ళాలి. కానీ నేను అమ్మకి సేవ చేయడానికి వెళ్తున్నాను. ఇప్పుడు అమ్మకి మన సేవలు ముఖ్యం కాదు. మన భీమన్నయ్య జలాశయం నుండి బయటకొచ్చాడు. తనకిప్పుడు చికిత్స అవసరం. పెద్దన్నయ్య అలాగే అర్జునుడు అమ్మను తీసుకురావడానికి వెళ్ళారు. త్వరగా వెళ్ళు. అన్నగారు, ఒకవేళ భీముడు గనక లేడంటే అప్పుడు చాలా పెద్ద కష్టం వస్తుంది. తను జీవించడానికి వీల్లేదు. పదా. కానీ అన్నగారు, మామగారిని ఓ మాట అడిగే సమయం లేదు మన దగ్గర దుశ్శాసన. మామగారు నాన్నగారితో కలిసి మంత్రాంగంలో ఉన్నారు. మనం ఆయన కోసం ఎదురు చూస్తుంటే అప్పుడు అనర్థం జరిగిపోతుంది. పదా. భీమన్నయ్య ఎలా ఉన్నాడు కర్ణ మహాశయ? ఇప్పుడు తనకి విశ్రాంతి అవసరం. ఈ ఔషధాలు తనని బాగు చేస్తాయి.
ఎవరైనా మిమ్మల్ని ఇద్దరిని ఇటువైపు రావడం చూడలేదు కదా? పదండి రాకుమార నకుల, రాకుమార సహదేవ, మీ ఇద్దరు ఇంకా రాజ్మహల్కి తిరిగి వెళ్ళడం మంచిది. రండి, నేను మిమ్మల్ని ఇద్దరిని వదిలిపెట్టొస్తాను. కానీ అవును అనే సమయం కాదు రాకుమార నకుల. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని ఇద్దరిని ఇక్కడ చూశారంటే అప్పుడు రాకుమారుడు భీముడికి సమస్యలు ఉత్పన్నమవుతాయి. తనకి ఎవరైతే విషం ఇచ్చారో వాళ్ళు మళ్ళీ తనని ఇంకొకసారి చంపే ప్రయత్నం చేస్తారు. మనకి పూర్తిగా నిజం తెలిసేంత వరకు అసలు రాకుమారుడు భీముడి మీద ఈ విధంగా విషప్రయోగం ఎవరు చేశారో మనం ఈ విషయాన్ని గుప్తంగా ఉంచడం మంచిది. పదండి. పద దుశ్శాసన, ఏ పని సగంలో ఆగిపోయిందో దాన్ని పూర్తి చేసేద్దాం. నీ మరణం ఇక తథ్యం భీమా. ఏ పనిని విషం చెయ్యలేకపోయిందో ఆ పనినే నా గద చేస్తుంది. భీముడు కాదు దుర్యోధన, నేను. ఇప్పుడు స్వయంగా నువ్వే నిరూపించావు అన్నయ్య భీముని హత్య చేసింది నువ్వేనని. ఇప్పుడు మీకు నమ్మకం కలిగింది కదా అన్నయ్య? నన్ను ఆజ్ఞాపించండి, నేను వీళ్ళందరినీ వధించేస్తాను. ఇప్పుడు మీరేం చేస్తారు అన్నయ్య దుర్యోధన? ఇప్పుడు మేము 5గురం, కానీ మీరు ఒంటరి. వీళ్ళెవ్వరూ బ్రతికి ఉండడానికి వీల్లేదు.
కర్ణమాశయ, ధనస్సు ఎక్కువ పెట్టండి. ఆత్మరక్షణ చేసుకోవడం అపరాధం కాదు. నిజం చెప్పారు రాకుమార అర్జున. ఓ సూతుడి నుంచి తనని తాను రక్షించుకోవడం అపరాధమేం కాదు దుశ్శాసనుడికి. వద్దర్జున, దుర్యోధనుడు చేసిన తప్పుకి న్యాయం కేవలం మహారాజే చేయాలి. ధృతరాష్ట్ర మహారాజు తన పుత్ర ప్రేమతో కేవలం అన్యాయమే చేస్తారు రాకుమార యుధిష్ఠిర. కర్ణమాశయులు నిజమే చెప్తున్నారన్నయ్య. ఈ దుర్యోధనుడి అధర్మ మార్గాన్ని నన్నే అంతం చేయనివ్వండి. కానీ ఇతరుల అధర్మం కారణంగా మన ధర్మాన్ని వదులుకోకూడదు అర్జున. మనం దుర్యోధనుడిని రాజసభకు తీసుకెళ్దాం. మీరు అసలు ఏమి నిరూపించలేరు. ఒకవేళ నా మీద ఆరోపణలు చేస్తే అప్పుడు మీరందరూ ఖచ్చితంగా బహిష్కరణకు గురి అవుతారు. హస్తినాపురంలో మీరిక ఉండలేరు. ఈ రాజ్యము నాదే, నగరము నాదే, ఇంకా సింహాసనం కూడా నాదే. అందుకని మంచి పని ఏంటంటే మీరంతా మీ అమ్మను తీసుకొని హస్తినాపురాన్ని విడిచిపెట్టి వెళ్ళండి. ఇక్కడ మీకు అసలు స్థానమే లేదు. లేదు అర్జున, మన మార్గం ఎప్పటికీ ధర్మ మార్గమే. ధర్మ మార్గం కఠినం అనేది నిజమే, కానీ చివరికి విజయం ఎప్పటికీ ధర్మానిదే అవుతుంది. నేను నిన్ను ఆదేశిస్తున్నాను అర్జున, ధనస్సును కిందకు దించు. మీరు మూర్ఖులు, పాండవ పుత్రులారా, మూర్ఖులు. రాజసభకి ఆధారాలు కావాలి. అపరాధాన్ని నిరూపించాల్సి ఉంటుంది. మరి మీ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవుగా. నిజంగా నేనే భీముడికి విషం పెట్టానని
ఆ?